హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ భానుత్ మోనికా వ్లాగ్స్. నందు 4 సైడ్స్ని ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అండి. ఇప్పుడు పాలని ఇలా వేడి చేసుకోవాలి. పాలను కొంచెం దగ్గర పడేటట్టు చేసుకోవాలి. బాదం పప్పు, కిస్మిస్ అన్నీ నెయ్యిలో వేయించుకోవాలి ఇలా ఫ్రెండ్స్. కొంచెం మంచిగా వేయించుకున్నాక పక్కన తీసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక్కొక్కటి వేసుకోవాలి. చక్కెరను కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. తీగపాకం ఏం అవసరం లేదండి, కొంచెం నార్మల్గా ఉన్నా సరిపోతుంది. ఇలా కొంచెం దగ్గర పడ్డాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకున్నాక మనం బ్రెడ్ స్లైస్ వేసుకోవాలండి. వేడి చేసుకున్న పాలని ఇందులో కలిపేసుకోవాలండి. ఇలా అలాగే మనం ముందుగా వేయించుకున్న ఈ జీడిపప్పు, బాదం పప్పులు అవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోయాక వేరే బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు కామెంట్ చేయడం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే ఇలానే కరిగిపోతుంది. చాలా బాగా వచ్చిందండి.